ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మన ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మనతో డాక్టర్ సూర్య జగదీష్ గారు ఉన్నారు, కన్సల్టెంట్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ ప్రోగ్రామ్కి అలాగే మా స్టూడియోస్కి కూడా మీకు స్వాగతం సార్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, మరి వర్షాలు పడుతున్నాయి, మాన్సూన్ స్టార్ట్ అయింది, అలాగే వైరల్ ఫీవర్స్ ఇన్సిడెంట్స్ కూడా బాగా పెరిగింది సార్. మనం న్యూస్లో చూస్తున్నాం, అలాగే చుట్టుపక్కల కూడా చూస్తుంటే వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీనికి కారణం ఏమంటారు సార్? ఈ సీజనల్ అనేది ఫీవర్ సీజన్ అనొచ్చు. మోస్ట్లీ వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఫీవర్ వైరల్ ఫీవరా, బ్యాక్టీరియల్ ఫీవర్? అసలు ఫీవర్ అంటే ఏంటి అంటే టెంపరేచర్ రైజ్ అవటం. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాట్ ఈస్ నార్మల్ టెంపరేచర్? రెక్టల్ టెంపరేచర్ 100.5 degrees Fahrenheit అబోవ్ ఉంటేనే ఫీవర్ కింద లెక్క. అదే నోట్లో థర్మోమీటర్ పెట్టి చూసినప్పుడు 99.5 degrees Fahrenheit పైన ఉంటేనే అది ఫీవర్ కింద కన్సిడర్ చేయాలి. అదే చంకలో చేసినప్పుడు 98.6 degrees అబోవ్ ఉంటేనే మనం ఫీవర్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ ఫీవర్స్ ఇప్పుడు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి అంటే ఈ వైరల్ ఫీవర్స్ ఉన్నాయండి ఎక్కువగా. ఇవి వైరల్ ఫీవర్లో మోస్ట్లీ కామన్గా మనం చూసేవి వెక్టార్ బోర్న్ డిసీజెస్ కానీ డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో బ్యాక్టీరియల్ ఫీవర్కి వైరల్ ఫీవర్కి మనం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, చిన్న డిఫరెన్స్ ఒకటి. సో బ్యాక్టీరియల్ ఫీవర్లో పేషెంట్ ఆల్రెడీ ఒక సిక్ ఆర్ ఎనీ అదర్ కంప్లైంట్స్ ఉండి ఆర్ ఏదైనా ఇన్ఫెక్షన్తో బాధపడుతూ వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత ఫీవర్ అనేది బయటపడుతూ ఉంటుంది. అది కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ బ్యాక్టీరియల్ ఫీవర్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫెక్టివ్ ఫీవర్స్. ఈ వైరల్ ఫీవర్స్ ఎలా ఉంటుందంటే ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం డిస్టర్బ్ చేస్తూ మనం కొంచెం వీక్నెస్ అనిపిస్తూ లిథార్జిక్ అనిపించు సడన్గా హై టెంపరేచర్స్ వస్తూ ఉంటాయి. ఈ హై టెంపరేచర్స్ వచ్చి దాంతోపాటుగా బాడీ పెయిన్స్ కానీ ఇలా అసోసియేటెడ్ సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ వైరల్ ఫీవర్స్లో. సో ఇలాంటి సిగ్నల్స్ ఉన్నప్పుడు మనం దీన్ని వైరల్ ఫీవర్గా కన్సిడర్ చేయవచ్చు. సార్, మరి డెంగ్యూ కూడా వైరల్ ఫీవర్ కేటగిరీలోకి వస్తుంది కదా సార్? డెంగ్యూ అనేది వైరల్ ఫీవర్ అండి. ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై ద ఏడిస్ ఈజిప్టి అనే మస్కిటో నుంచి మనకి వచ్చే వైరల్ ఫీవర్ అది. ఇప్పుడు డెఫినెట్లీ మన ఈ సీజన్లో డెంగ్యూ గురించి అయితే తప్పకుండా అందరూ తెలుసుకోవాల్సిన విషయం అది. గతంలో కంటే ఇప్పుడు కొంచెం కేసులు తగ్గినప్పటికీ కూడా సార్ సివియారిటీ కేసుల్లో బాగా కనిపిస్తుంది సార్. ఎక్కువ మంది అంటే ఒకళ్ళకి ఇంట్లో డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా రావడము ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో నార్మల్గా వచ్చే వైరల్ ఫీవర్కి డెంగ్యూకి తేడా ఎలా తెలుసుకోవాలంటారు? ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ గురించి మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే డెంగ్యూ ఫీవర్ అనేది మస్కిటో నుంచి వస్తుంది. ఈ మస్కిటో ఎక్కువగా దూరం ట్రావెల్ చేయలేదు, కొంచెం హెవియర్గా ఉంటుంది, నార్మల్ హైట్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అండ్ దాని బ్రీడింగ్ ఏరియాస్ అన్నీ ఈ వాటర్ లాడ్జ్డ్ ఏరియాస్ అంటాం, అంటే టైర్లలో కానీ చివర్లో కానీ మిగిలిపోయిన నీళ్ళల్లో మొక్కల్లో నీళ్ళల్లోనే అవి బ్రీడ్ అవుతూ ఉంటాయి. ఈ సైకిల్ మనకు అర్థమైతే మనకి ఈ ప్రాబ్లం ఉండదు. ఈ ఒక డెంగ్యూ వచ్చిన వ్యక్తి ఇన్ఫెక్టివ్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కనుక ఒక దోమ కుట్టినట్లయితే ఆ దోమలోకి డెంగ్యూ వైరస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆ దోమలోకి ఈ వైరస్ వెళ్ళిన తర్వాత ఆ దోమలో 10 days తర్వాత ఈ వైరస్ అనేది మల్టిప్లై అయ్యి ఈ దోమ కూడా ఇన్ఫెక్టివ్గా మారుతుంది. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్టివ్ దోమ ఆ దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ కరవటం మొదలు పెడుతుందో అప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ డెంగ్యూ ఫీవర్ రావడం మొదలు పెడుతుంది. సో ఈ దోమ ఒక మీల్ కంప్లీట్ చేయడానికి నార్మల్గా 4 to 5 పీపుల్ని కరుస్తూ ఉంటుంది. సో ఇది అలాగా వాళ్ళ దగ్గర బ్లడ్ సక్ చేసినప్పుడు 4-5 తీసుకుంటూ ఉంటుంది, ఎందుకంటే దానికి ఫుల్ మీల్ కంప్లీట్ చేయడం కోసం. సో ఇలా తీసుకున్నప్పుడు ఆ ఏరియాలో ఒకే ఫ్యామిలీ మెంబర్స్లో ఒక దోమ ఒకే ఏరియాలో ఉండటం, ఆ ఏరియాలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని అన్నీ కరవటం వల్ల మోస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. వర్షాల్లో ఉండిపోయిన లాడ్జ్డ్ వాటర్ వలన, ఆ వాటర్లో ఉన్న బ్రీడింగ్ మస్కిటోస్ వలన మనకి ఎక్కువగా ఎండమిక్ ఏరియాస్లో జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, మరి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు సాధారణంగా జ్వరం వస్తే పారాసిటమాల్ ఇంట్లోనే ఉంటాయి స్టాక్, పారాసిటమాల్ వేసుకుంటారు, చిన్నపిల్లలకైతే టానిక్స్ వేసేస్తారు సార్. మరి అలా వేసి రోజుల పాటు వారాల పాటు వెయిట్ చేస్తున్న జ్వరం తగ్గదు, సడన్గా ప్లేట్లెట్స్ చాలా పడిపోయాయి అన్న విషయం తెలుస్తుంది బాడీ వీక్ అయిపోయిన తర్వాత. మరి ఇలా జరగకుండా మనం ముందుగానే తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? డెంగ్యూ ఫీవర్లో మనం మోస్ట్లీ ఐడెంటిఫై చేయాల్సిన సైన్స్ ఏంటంటే ఫీవర్ విత్ బాడీ పెయిన్స్ కానీ ర్యాష్ కానీ జనరలైజ్డ్ వీక్నెస్ కానీ వచ్చినప్పుడు వైరల్ ఫీవర్ అనుకుంటాము. మోస్ట్లీ వైరల్ ఫీవర్కి ఇనీషియల్గా ఏ ఇన్వెస్టిగేషన్స్ చేసినా దొరకదు. ఏ రిపోర్ట్స్ చేసినా ఫస్ట్ డే సెకండ్ డే ఫీవర్లో మనకి రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిగ్నల్స్ని ఫాలో అవ్వాలి. సో ఎనీ ఫీవర్ సీజన్లో వచ్చినప్పుడు ఇలాంటి సిక్నెస్ ఉండి వీక్గా ఉండి బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు సో వీ కన్సిడర్ యాజ్ డెంగ్యూ వైరల్ ఫీవర్.
అప్పుడు మనం చేసే బ్లడ్ టెస్ట్లో ఇన్ కేస్ డబ్ల్యూబీసీ కౌంట్ లో ఉండటం వల్ల మనకి వైరల్ ఫీవర్ అని తెలుస్తుంది. దట్ గివ్స్ ఎ సిగ్నల్ దట్ దిస్ ఇస్ ఎ వైరల్ ఫీవర్, మన ఇమ్యూనిటీ సరిగా లేదు అని. ఈ డబ్ల్యూబీసీ కౌంట్తో పాటుగా ప్లేట్లెట్ కూడా తగ్గింది అనుకోండి, సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డెంగ్యూ వైరస్. సో ఈ రెండు కనుక తగ్గుతున్నట్లయితే మనం డెంగ్యూ ఫీవర్ కింద కన్సిడర్ చేయాలి. అండ్ చాలామంది ఫస్ట్ డేనే బ్లడ్ టెస్టులు చేస్తూ ఉంటారు, దానివల్ల యూజ్ ఉండదు. అట్లీస్ట్ 3 to 4 days తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తేనే మనకి ఏదైనా రిపోర్ట్స్లో ఆ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మోస్ట్ కామన్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ డెంగ్యూ ఫీవర్లో డెంగ్యూ NS1, IgG అండ్ IgM కామన్గా మనం చేసేవి, కంపల్సరీగా కావాల్సినవి కూడా. ఈ చాలామంది ఏమవుతుందంటే ఈ రిపోర్ట్స్ని మిస్గైడ్ చేసుకుంటూ ఉంటారు. NS1 అనేది ఫస్ట్ 1 week వరకే పాజిటివ్గా ఉంటుంది, 1 week to 10 days పాజిటివ్ ఉంటుంది, ఆ తర్వాత NS1 నెగిటివ్గా వెళ్ళిపోతుంది. IgG అనేది ఒక 4-5 days తర్వాత కనిపించడం మొదలు పెడుతుంది, 7 daysకి పాజిటివ్ వస్తుంది. అండ్ IgG ఎప్పుడు లైఫ్ టైం పాజిటివ్గానే ఉంటుంది. సో IgG ఈజ్ రియాక్టివ్ అని వచ్చింది అంటే ఎయిదర్ ద పేషెంట్ ఇప్పుడు అక్యూట్ ఫీవర్లో ఉండొచ్చు, లేదా ప్రీవియస్గా కూడా ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు. సో IgG చూసినప్పుడు ఓకే ప్రీవియస్ ఇన్ఫెక్షనా లేదా అక్యూట్ ఇన్ఫెక్షనా తెలుస్తుంది. బట్ ఒకసారి IgG ఉంది అంటే ఇట్ కుడ్ బి ఏ ప్రీవియస్ డెంగ్యూ ఫీవర్. IgM అనేది అక్యూట్ ఫీవర్. సో స్టార్టింగ్ 4-5 daysకి IgM కనిపిస్తుంది, ఆఫ్టర్ దట్ 60 days వరకు IgM పాజిటివ్గా ఉంటుంది, ఆఫ్టర్ దట్ మళ్ళీ మాయమైపోతుంది. బట్ IgG అనేది లైఫ్ టైం రియాక్టివ్గానే అనిపిస్తుంది. అండ్ డెంగ్యూలో మనకి 4 types ఆఫ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. ఒక మనిషికి ఒక జీవితంలో 4 సార్లు డెంగ్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 4 strains, ఒకసారి ఒక స్ట్రెయిన్తో కనుక డెంగ్యూ ఫీవర్ వస్తే ఆ స్ట్రెయిన్కి లైఫ్ టైం ఇమ్యూనిటీ, మన చికెన్ పాక్స్ లాగా ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రాదు అంటారు కదా, అలాగే ఒకసారి ఒక స్ట్రెయిన్ ఆఫ్ డెంగ్యూ వైరస్కి కనుక మనకి ఈ ఫీవర్ వచ్చినట్లయితే ఇంకొకసారి ఆ స్ట్రెయిన్తో లైఫ్ టైం ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఒక వ్యక్తి ఒక లైఫ్ టైంలో 4 times డెంగ్యూ ఫీవర్ రావచ్చు. బట్ ఇట్ కుడ్ బి నార్మల్ డెంగ్యూ ఫీవర్ అవ్వచ్చు, లేదా మోర్ దెన్ 1 strain కనుక ఎఫెక్ట్ అయితే డెంగ్యూ హెమరేజిక్ కానీ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కానీ అంటారు. సో ఇవి ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే మనకి చేసే బ్లడ్ టెస్ట్లో పేషెంట్ ఉన్న సిక్నెస్ వల్ల తెలుస్తూ ఉంటుంది. మనం ఐడెంటిఫై చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నల్స్ ఇన్ డెంగ్యూ ఫీవర్ దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు, మీరు వినుంటారు. బ్రేక్ బోన్ ఫీవర్ అంటే ఎముకలు ఎరక్కు కొట్టే అంత నొప్పి. సో డెంగ్యూ ఫీవర్లో క్లాసికల్గా సివియర్ బాడీ పెయిన్స్తో వస్తూ ఉంటారు, సివియర్ హెడేక్తో వస్తుంటారు, గుడ్లు పీకస్తున్నాయి అని చెప్తుంటారు, జాయింట్ పెయిన్స్, ర్యాష్, ఒళ్ళు నొప్పులు, అన్ని నొప్పులతో వస్తుంటారు. సో ఫీవర్ విత్ పెయిన్స్ వచ్చినప్పుడు ఇది నొప్పులనో లేకపోతే కీళ్ళవాతమనో ఏది పడితే అది మందులు వాడకుండా ప్రాపర్గా చెక్ చేసుకుని ఐడెంటిఫై చేసుకుని డాక్టర్ని కలిసి ప్రాపర్ మెడికేషన్స్ వాడితే బయటపడతారు. అండ్ మోస్ట్ కామన్ మిస్యూజ్ డ్రగ్స్ ఏమవుతుందంటే ఇదేదో ఫీవర్ వచ్చిన 1 day ఫీవర్ తగ్గి వస్తూ ఉంటుంది. మనకి ఫీవర్లో కొన్ని రకాలు ఉన్నాయండి. కంటిన్యూస్ ఫీవర్ అంటాము, ఇంటర్మిటెంట్ ఫీవర్ అంటాము, రెమిటింగ్ ఫీవర్ అంటాము. సో ఈ డెంగ్యూ ఫీవర్ అనేది వైరల్ ఫీవర్లోకి వచ్చేసరికి ఫీవర్ వస్తుంది, కొంచెం ఒక 2 degrees తగ్గినట్లు తగ్గి మళ్ళీ ఫీవర్ వస్తూ ఉంటుంది. సో ఇలాగ ఫీవర్ వచ్చి తగ్గినప్పుడు పేషెంట్ కొన్నిసార్లు మిస్గైడ్ అవుతారు, ఫీవర్ తగ్గిపోయింది కానీ బాడీ పెయిన్స్ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఆర్థరైటిస్ ఏమో అని అనుకుని స్టెరాయిడ్స్ వాడటం మొదలు పెడతారు. సో ఎర్లీగా స్టెరాయిడ్స్ ఇండ్యూస్ చేయడం వల్ల బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయి ఈజీ ఎంట్రీ ఫర్ ఆల్ ది ఇన్ఫెక్షన్స్ వస్తుంది అండ్ కాంప్లికేట్ అవ్వబడుతుంటుంది, ఈ డిసీజ్ అంతా ఇంకా కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటివి సొంత మెడికేషన్స్ ఇమ్మీడియట్గా వాడకూడదు, అన్నెసెసరీ మెడికేషన్స్ అస్సలు యూజ్ చేయకూడదు. ఓకే, సో ఐడెంటిఫై చేసుకోవాలి. డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పారు కదా, ఒకసారి ఆల్రెడీ ఒక వ్యక్తికి డెంగ్యూ వచ్చి ఉంటే తర్వాత వాళ్ళు ఫీవర్ అనే కంప్లైంట్ తోటి బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నప్పుడు ఈ IgG అనే యాంటీబాడీ కనిపిస్తుంది అని చెప్పారు. అవునండి. సో ఒక్కసారి ఒక స్ట్రెయిన్ ద్వారా, అంటే వైరస్లు 4 రకాలు ఉన్నాయి అనుకున్నాం, ఒక వైరస్ ద్వారా డెంగ్యూ వచ్చినప్పుడు జీవితాంతం వాళ్ళు ఆ వైరస్కి వ్యాక్సినేట్ అయిపోయినట్టే. అవును, ఒక స్ట్రెయిన్ ద్వారా వచ్చినట్లయితే ఆ స్ట్రెయిన్కి ఇంకెప్పటికీ డెంగ్యూ ఫీవర్ రాదు, ఆ స్ట్రెయిన్కి దే ఆర్ ఇమ్యూన్ ఫర్ దట్ పర్టికులర్ స్ట్రెయిన్ అనమాట. అలాంటప్పుడు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గతంలో డెంగ్యూ వచ్చింది అని చెప్పడం కూడా ఇంపార్టెంట్ అనుకుంటా. చాలా ఇంపార్టెంట్ అండి. అంతకుముందు నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది, నేను ఇలా సఫర్ అయ్యాను అని మాత్రం కంపల్సరీగా చెప్పాలి. చెప్పకపోతే ఈ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు సడన్గా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే అది ఇప్పుడు డెంగ్యూ ఉందా, ఇది వరకు వచ్చిందా అన్నది ఒక డెఫినెట్లీ అనుకుంటా. IgG అండ్ IgM రెండు చదవాలి, రెండింటిని బట్టి మనకి అర్థమవుతుంది. అంటే కానీ ఒక్కటి IgG ఒక్కటే చూసి నీకు డెంగ్యూ వచ్చింది అని మనం వాళ్ళని అలా చెప్పకూడదు. డాక్టర్ గారు, డెంగ్యూ వచ్చినప్పుడు కొన్ని రోజుల తర్వాత ప్లేట్లెట్లు ఈవెన్చువలీ పడిపోతూ ఉంటాయి, ప్లేట్లెట్ కౌంట్. మరి ఆల్మోస్ట్ ఎవ్రీ డే ప్లేట్లెట్ ఒక రేంజ్ వరకు పెరిగేదాకా ప్రతిరోజు టెస్ట్ చేయించుకోవాలి, ప్లేట్లెట్స్ పెరగాలి అని చెప్తూ ఉంటారు కదా. సో ప్లేట్లెట్స్ పెరగడానికి
చాలా వరకు మన ఇండియన్ పాపులేషన్లో పపాయ ఆకు రసం తాగుతూ ఉంటారు, కివి, డ్రాగన్ ఫ్రూట్ లాంటి ఫ్రూట్స్ తింటూ ఉంటారు. వాటి వల్ల మేలు జరగొచ్చేమో, దాని గురించి మీరు చెప్పండి డాక్టర్ గారు. అలాగే ఇన్ జనరల్ డెంగ్యూ వచ్చిన తర్వాత, ట్రీట్మెంట్ కోర్స్ అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన కేర్ ఏమన్నా ఉందా ప్లేట్లెట్స్ విషయంలో? డెంగ్యూలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ చూడాల్సిందండి ప్లేట్లెట్ తగ్గిపోతుంది. ప్లేట్లెట్ మనకి ఏం చేస్తుంది, ప్లేట్లెట్ ఎక్కువైతే బ్లాక్ అయిపోతుంది, అంటే బ్లడ్ థిక్ అవుతుంది. అందుకని మనం హార్ట్ పేషెంట్స్లో ఎకోస్ప్రిన్ అని యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్ అని ఇస్తూ ఉంటాం, బ్లడ్ పల్చగా ఉండి ఫ్రీగా మూవ్ అవ్వటం కోసం, స్ట్రోక్స్ రాకుండా. అదే డెంగ్యూ ఫీవర్లో రివర్స్ అవుతుంది, ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి వాళ్ళు ఇన్ కేస్ ఆఫ్ యాంటీ ప్లేట్లెట్స్ కనుక వాడుతున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని అవి ఆపటం చేయాలి, కంపల్సరీగా నోటీస్ చేసుకోవాలి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు, ఎల్డర్లీ పేషెంట్స్, ఎవరైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఏదైనా స్టంట్ ఉన్న వాళ్ళు, యూజింగ్ ఎనీ యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ డాక్టర్కి ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళు చాలా అతి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ప్లేట్లెట్స్ ఎందుకు ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలి అంటే, మన బాడీలో ఉన్న ప్లేట్లెట్ సంఖ్య లక్ష మనం చూస్తే రిపోర్ట్లో 1.5 to 4 lakhs వరకు నార్మల్ వాల్యూ కింద ఉంటుందండి. ప్లేట్లెట్ నార్మల్గా 1.5 to 4 lakhs ఉంటుంది. ప్లేట్లెట్ లైఫ్ వచ్చి 7 to 8 days మన బాడీలో బతికుంటాయి. సో ఒకసారి ప్లేట్లెట్స్ తయారైన తర్వాత 7-8 రోజుల తర్వాత అవి చచ్చిపోతూ ఉంటాయి, కొత్తవి తయారవుతూ ఉంటాయి. ఎప్పుడైతే డెంగ్యూ ఫీవర్ వస్తుంటుందో, ఈ డెంగ్యూ ఫీవర్ కానీ మోస్ట్లీ ఎనీ వైరల్ ఫీవర్లో ప్లేట్లెట్స్ తగ్గే ఛాన్స్ ఉంది, బట్ డెంగ్యూలో మోస్ట్లీ ఇంకా ఎక్కువగా డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది. సో ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ ఒకటి జరుగుతూ ఉంటుంది, వైరల్ వలన ప్రొడక్షన్ కూడా తగ్గుతూ ఉంటుంది. అండ్ పేషెంట్ సరిగా ఫుడ్ తీసుకోకపోవటము, మంచి ఫ్లూయిడ్స్ తీసుకోకపోవటం వల్ల కూడా సర్క్యులేటింగ్ ప్లేట్లెట్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ప్రొడక్షన్ తగ్గుతుంది, డిస్ట్రక్షన్ ఎక్కువైపోతుంది. ఈ రెండింటి వల్ల సడన్గా ప్లేట్లెట్ డ్రాప్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ డే, సెకండ్ డే టెస్ట్ చేసినప్పుడు ప్లేట్లెట్స్ మనకి ఏమీ డిఫరెన్స్ కనిపించదు. బట్ ఆఫ్టర్ 4th day, 5th day ఎప్పుడైతే దాని టైం అయిపోతున్నాయో, ప్లేట్లెట్స్ పడిపోతున్నప్పుడు ఆ రిపోర్ట్స్ అనేవి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ 7 days ఆఫ్ ద అక్యూట్ ఎపిసోడ్ కనుక మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నట్లయితే పేషెంట్ మళ్ళీ రికవరీ ఫేజ్లోకి వచ్చేస్తారు. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మంచిగా హైడ్రేషన్, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైతే ఐవీ ఫ్లూయిడ్స్. బీపీ మెయింటైన్ అవ్వాలి అంటే పేషెంట్ సరిగా తినట్లేదు, యూరిన్ అవుట్పుట్ తగ్గుతుంది, డీహైడ్రేట్ అవుతున్నారు, ఫీవర్ చాలా హై ఉంటుంది అనుకోండి, అలాంటప్పుడు ఇంజెక్షన్స్, ఐవీ ఫ్లూయిడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్లూయిడ్స్ ఇవ్వడం వల్ల పేషెంట్ రీహైడ్రేట్ అవుతూ ఉంటారు, బోన్ మరి యాక్టివేట్ అవుతూ ఉంటుంది, రిఫ్రెష్ చేస్తూ ఉంటాము, డిస్ట్రక్షన్ని ఆపగలుగుతాము, యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ ట్రీట్మెంట్ అండి. దీంతో పాటుగా పారాసెటమాల్, ఆఫ్కోర్స్ ఫీవర్ ఉన్నప్పుడు పారాసెటమాల్ ఇస్తే డెఫినెట్లీ ఆ టెంపరేచర్ తగ్గడం వల్ల సిస్టమ్ మళ్ళీ నార్మల్ ఫంక్షనింగ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమంది యాంటీబయాటిక్స్ ఇస్తారు. డెఫినెట్లీ యాంటీబయాటిక్స్ కూడా ఎందుకంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా. ఇప్పుడు డెంగ్యూ అనేది వైరస్కి మనం యాంటీబయాటిక్స్ ఇవ్వము, యాంటీవైరల్ ఇవ్వాలి. బట్ యాంటీవైరల్స్ అనేవి మనం కొత్తగా ఎప్పటికప్పుడు తయారు చేసి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండలేము, అవి ఎప్పుడు మాడిఫై అవుతూ ఉంటుంది. మీకు కోవిడ్లో మీకు వచ్చిన అనుభవం మనకి. సో ఈ యాంటీబయాటిక్స్ డెంగ్యూ వైరస్లో ఎందుకు ఇస్తున్నారు అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. బట్ ఇది ఎందుకంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ కవర్ చేయడానికి. బట్ సమ్ యాంటీబయాటిక్స్ ఆల్సో హ్యావింగ్ సమ్ యాంటీవైరల్ ప్రాపర్టీస్. కొన్ని మెడిసిన్స్ మేము ఆ ఇన్ఫెక్షన్ బట్టి, పేషెంట్ హిస్టరీ బట్టి, ఉన్న ఎపిసోడ్ని బట్టి, వీళ్ళకి వచ్చే కంప్లైంట్స్ని బట్టి, వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బట్టి, దేనికి ఇది ఇన్ కేస్ ఈ కంప్లైంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని ముందే ఐడెంటిఫై చేసుకుని అవి వాటిని అవాయిడ్ చేయడం కోసం మెడికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవి మెడిసిన్స్ మనం డెఫినెట్లీ వాడుతూ ఉంటాం. అండ్ మీరు అడిగినట్లుగా ఈ ట్రెడిషనల్ మెడికేషన్స్ అండ్ డెఫినెట్లీ ఈ బొప్పాయి ఆకు రసము అనేది చాలామంది వాడుతూ ఉంటారు. అది దాన్ని మిస్యూజ్ అవుతుందండి. యాక్చువల్గా జెనెటికల్లీ మోడిఫైడ్ అండ్ ఇప్పుడు ప్రతి డ్రగ్, ప్రతిదీ మనం తయారు చేసిన మెడిసిన్ ఎక్కడో చోట న్యాచురల్ సోర్స్ నుంచి తీసుకున్నదే. ఈ క్యారికా పప్పాయ, ఈ బొప్పాయి నుంచి తీసుకున్న ఒక కాంపోనెంట్తో మనం చేసిన ట్యాబ్లెట్ వలన ప్లేట్లెట్ ఇంప్రూవ్ అవుతుంది అని ఒక చిన్న రీసెర్చ్లో తెలియటం వల్ల దానికి మనం క్యారీ పిల్లో, క్యారికా పప్పాయ అని ఏదో ట్యాబ్లెట్స్ మనకి మార్కెట్లో అమ్ముతున్నారు. ఇది మనకి ఆల్రెడీ అబ్జార్బబుల్ అండ్ యూటిలైజ్డ్. ఒక ట్యాబ్లెట్ మనం తీసుకున్నప్పుడు అది దాని బయో అవైలబిలిటీ, దాని డిసింటిగ్రేషను, దాని యాసిడ్ రెసిస్టెన్స్, కడుపులోకి వెళ్ళి పనిచేయటం, దాన్ని మింగగలగటం, అది అబ్జార్బ్ అవటం, పనిచేయటం అనేది ఒక సిస్టమిక్గా ఒక సిస్టమ్ ఉంటుంది. అలా కాకుండా మనం ఏదో బొప్పాయి నుంచి ఏదో తీశారు, అది ప్లేట్లెట్ తగ్గుతుంది కదా అని బొప్పాయి ఆకు రసాలు, చెట్టు రసాలు, ఈ వేర్ల నుంచి తీసినవి, మొక్కల నుంచి తీసినవి, పచ్చికాయల నుంచి తీసినవి, ఇలాగా లేనిపోయినవి అన్ని ట్రై చేస్తున్నారు పేషెంట్స్. దానివల్ల వాళ్ళకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కడుపు నొప్పితోనూ, మోషన్స్తో, లూజ్ మోషన్స్, వామిటింగ్స్తో చాలామంది వస్తున్నారు. డెంగ్యూ తగ్గినాక ఈ కంప్లైంట్స్తో చాలామంది ఇంకా రికవర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏదో తీసుకోకుండా ఫ్రూట్స్ అనేది డెఫినెట్లీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. బట్ అలా అని చెప్పేసి ఈ ఫ్రూట్ నుంచి వచ్చింది కదా అని అవన్నీ తీసుకోవడం వల్ల మిస్యూజ్ అవుతుంది తప్ప ఉపయోగం లేదు. సో ప్యూరెస్ట్ ఫామ్లో ట్యాబ్లెట్ రూపంలో దొరుకుతుంది కాబట్టి
అది ఎలాగో డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి అది తీసుకోవడం బెటర్ అంటారు డాక్టర్. బెటర్ అండి. ఇప్పుడు దాని నుంచి మనం రీసెర్చ్ చేసి దానిలో ఒక మాలిక్యూల్ వల్ల పనిచేస్తుందని చెప్పి దాన్ని తీసుకుని మనం ఈజీ అబ్జర్వబుల్ కంటెంట్లో మన గ్యాస్ట్రిక్ బయో అవైలబిలిటీని ఐడెంటిఫై చేసి రీసెర్చ్ చేసి ఇచ్చాము. అలాంటిది మనం మానేసి మనం ఏదో తీసుకుని తాగటం వల్ల అది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ రిఫ్లెక్స్ డిజార్డర్స్ని ఇస్తుంది. సో మన శరీరం తట్టుకునే రూపంలో టాబ్లెట్ మనకి ఆ కాంపోనెంట్ని అందిస్తుంది కాబట్టి అలా తీసుకోవడం బెటర్ అండి. అంతేనండి. డాక్టర్ గారు, చివరిగా మరి సరైన సమయంలో డెంగ్యూకి ట్రీట్మెంట్ అందడం చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది డాక్టర్ గారు. అలాగే డెంగ్యూ వచ్చిన వాళ్ళు సరైన టైంలో డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసుకొని కోర్స్ కూడా పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలని కూడా అర్థమవుతుంది. మరి చివరిగా మా శ్రోతలకి మీరు ఇప్పుడు మాన్సూన్ టైం కాబట్టి డెంగ్యూ ప్రివెన్షన్ విషయంలో మీరు ఇచ్చే సలహా చెప్పండి సార్. డెంగ్యూ ప్రివెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మస్కిటో బ్రీడింగ్ ఏరియాస్ అన్నిటిని అవాయిడ్ చేయాలి. వాటర్ ఎక్కడో కూడా ఆగకూడదు. మనకు తెలియకుండా వర్షాకాలంలో చిన్నగా నీళ్ళు ఈ టైర్లలోనూ మొక్కల్లోనూ చెట్ల పైన ఇంటి కార్నర్స్లోనూ వాటర్ స్టాగ్నెట్ అవుతుంది. అవన్నీ క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ క్లీన్ క్లోతింగ్ ఉండాలి. ఈవెన్ మన హైజీన్ చాలా మెయింటైన్ చేయాలి. బట్టల్లోని వాసన వలన కూడా మన దోమల్ని మనం అట్రాక్ట్ చేస్తుంటాం, అవి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో మనం చాలా హైజీన్గా మెయింటైన్ చేయాలి. ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ఇమ్యూనిటీ అంటే సడన్గా అప్పటికప్పుడు వచ్చేది కాదండి. ఇమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ ద లైఫ్ స్టైల్. మనం ఎలా ఉంటున్నాము, ఎలా తింటున్నాము, ఎలా చేస్తున్నాము అనేది మన రెగ్యులర్ యాక్టివిటీస్ని బట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతూ ఉంటుంది. మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం చుట్టుపక్కల ఎంతోమంది టీబీ పేషెంట్లు ఉంటారు, ఎంతోమంది ఎన్నో కంప్లైంట్స్తో తిరుగుతూ ఉంటారు, ఎవరెవరో దగ్గుతూ ఉంటారు, తుమ్ముతూ ఉంటారు. అన్ని ఇన్ఫెక్షన్స్ మనకి రావట్లేదు కదా. దాని ఉద్దేశం ఏంటంటే మనకు ఆ ఇమ్యూనిటీ మనం మెయింటైన్ చేసుకుంటున్నాం. ప్రతిదానికి మనం మందులు వాడలేము. సో ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ మనం జాగ్రత్తగా ఉంచుకొని చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకొని ఇవన్నీ అవాయిడ్ చేయగలుగుతామో అప్పుడే ఏ డిసీజ్కైనా మనము కాపాడుకోగలుగుతామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన సమయం కేటాయించి వెరీ మచ్ నీడెడ్ సార్ ఈ ప్రోగ్రామ్ ఈ టైంలో. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.